నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం తూకంలో దోపిడీని అరికట్టాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, తూకంలో ఎలాంటి కోతలు విధించకుండా దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడెం తహసీల్దార్ చెన్నయ్య, ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దాదాపు 50 మంది కుప్పలు ఉన్నాయి. ఇన్ని మూడు రోజులకు ఒక లారీ వస్తలేదు. దాదాపు 40 లారీలు రాలేవు కాబట్టి ఈ ప్రతిరోజు ఎంఆర్ఓ ఇవాళ వాగ్దానం ఏం చేసిందంటే ప్రతిరోజు 2 లారీలు వచ్చి ధాన్యాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఉన్న కుప్పలను కూడా వెంటనే లారీలు తెప్పించి ధాన్యాన్ని పంపాలని కోరుకుంటున్నాం. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో దాదాపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ కొనుగోలు ఆలస్యంగా జరుగుతుంది. గన్ని సంచులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏదైతే తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో లారీలు రాకపోవడంలో కూడా రైతులు చాలా సమస్యలు పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి క్వింటాల్కు